కేకలు వేయుచుండిరి చాలు. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, కూడి ఉన్న మనకెల్లరకును మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామములో జయశీలుడైన సమస్తమును జయించిన యేసు క్రీస్తు వారి యొక్క నామములో కృపా సమాధానాలు, మహిమ దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా దేవుడు మనకెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. చదువుబడిన వాక్య భాగములో ఆ గాడిదను దాని పిల్లలు తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన దాని మీద కూర్చుండెను అనే మాటను చూస్తున్నాం. రాజులైన వారు వారి ప్రయాణములకు గుర్రములను ఆ దినములలో ఉపయోగించేవారు. గుర్రము మీద వచ్చుచున్నాడు అంటే యుద్ధములకు వచ్చుచున్నాడు అని గుర్తు. గాడిద అనేది సమాధానమునకు గుర్తుగా నీ రాజు సాత్వికుడై గాడిదను గాడిద పిల్లలు ఎక్కి ఎద్దుకు వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రవచన ప్రకారం ఇక్కడ ఒక గాడిద కనబడుచున్నది. అది ఏమిటి అంటే మొదటిగా కట్టబడినట్లుగా, కట్టబడిన గాడిదగా ఒక గాడిద మనకు కనబడుతుంది. రెండవ వచనంలో మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీ ఎదుకు మీకు కనబడును. మొదటిగా కట్టబడిన గాడిద. కట్లు మనసు పెట్టి వినాలి. మీకు 2 వారాల కిందటేమో చెప్పడం జరిగింది. మనిషిని పోయిన వారమే చెప్పానా, దేనికి పోల్చారు? కొన్ని జీవులకు పోల్చబడింది. అందులో గాడిదకు కూడా మనిషిని దేవుడు పోల్చాడు. గాడిద ఎలాగైతే కట్టబడిందో మనుషులైన వారు కూడా కట్టబడ్డారు, కట్లతో కట్టబడ్డారు. ఏ కట్లతో కట్టబడ్డారో కొన్ని విషయాలు బైబిల్లో చూసినప్పుడు మొట్టమొదటిగా చూసినట్లయితే పాపపు కట్లు అని రాయబడి, పాపపు కట్లతో కట్టబడ్డాడు మానవుడు. కీర్తనల గ్రంథము 116వ సంకీర్తన 16వ వచనాన్ని చూస్తే 116వ సంకీర్తన 16వ వచనం, యెహోవా నేను నిజముగా నీ సేవకుడును నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నేను నీ సేవకుడును నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞత అర్పణలు అర్పించదను. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నేను కట్ల చేత కట్టబడి ఉన్నాను. పాపమనే కట్ల చేత కట్టబడిన నా కట్లను నీవు విప్పి ఉన్నావు. విప్పిన నీకు నేను ఏమై ఉన్నానంటున్నాడు చెప్పండి అయ్యమ్మా, కృతజ్ఞుడనై ఉన్నాను. నీవు నన్ను విప్పి ఉన్నావు అంటే ప్రతి మనిషి కూడా కట్టబడి ఉన్నాడు. పాపమనే కట్లు. దైవజనుడు కీర్తనలో పాడుచు అయ్యగారి పాటలు, ఏ పాటలైనా కానీ అవి వాక్యములో ఉన్న మాటలే అయ్యగారు పాటగా రాస్తుంటారు. మరణాన్ని గురించి అయ్యగారు రాస్తూ మరణము కాది బాధ అనే పాటలో దైవజనుడు ఏమని రాస్తాడు అంటే, పాపపు త్రాళ్ళు అన్నాడు. ఏ త్రాళ్ళు? ఇటుగా చెప్పండి అమ్మయ్యా, పాపం అనే త్రాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక.
దేవునికి స్తుతి కలుగును గాక. పాపమనే తాను, పాపమనే కట్ల చేత కట్టబడి ఉన్నాడు. మరణము కాదు ఈ బాధని కీర్తనలో అయ్యగారు పాడొచ్చు. పాపపు త్రాళ్ళు తెచ్చి బాధలు తీర్చు చావు అన్నా. పాపపు త్రాళ్ళు తెచ్చి బాధలు తీర్చు చావు, మాపై పడుట మరణముగా ఉండదు అని పాడుతున్నారు. కాబట్టి పాపమనే త్రాళ్ళు, పాపమనే కట్ల చేత కట్టబడిన మానవుడు. ఇక రెండవదిగా చూసినట్లయితే రోగము కూడా ఒక రోగము చేత ఉన్నవారు కూడా రోగమనే కట్ల చేత ఉన్నారు. రోగమే ఒక త్రాళ్ళలాగా మనిషిని కట్టివేస్తుంది. అందుకే కొంతమంది అంటుంటారు, అయ్యా ఏదో ఒక అనారోగ్యం, కొంతమందికి కొన్ని సంవత్సరాలుగా ఆ రోగం పోదు, ఆ రోగం అలాగే ఉంటుంది. వారు ఎంత ప్రార్థన చేసినా ఆ రోగం వారికి పోదు. ఆ త్రాడు కట్టబడింది వారికి. లూకాసు సువార్త 13వ అధ్యాయంలో ఇక్కడ ఒక రోగి మనకు కనబడుచున్నారు. 13వ అధ్యాయం 16వ వచనాన్ని చూసినప్పుడు 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన, బాగా వినాలి, ఎవరు బంధించారట? అమ్మ చెప్పాలి. మమ్మల్ని ఎవరు కట్టేయలేదంటే ప్రతి వారికి ఏదో కట్లు ఉన్నాయి. ఈ మట్టలాది వారి దినమున మీ కట్లన్నీ యేసు నామములో తెంపబడాలి, పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చివేయబడాలి. ఏ కట్లైనా కాదు, అవి పాపమనే కట్లు కావచ్చు. సాతాను బంధించిన బంధకము 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము, పేరుకు అబ్రహాము కుమార్తె, అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు, ఇక్కడ బాగా వ్రాయబడిన మాట, ఈ కట్ల నుండి విడిపింప తగదా అని అతనితో చెప్పాను. ఈ కట్ల నుండి విడిపింప తగదా? ఆమె కట్టివేయబడింది. ఏమి ఆమె కట్లు? నడుము వంగిపోయి, ఆమెకున్న రోగం ఏమిటంటే నడుము వంగిపోయి ఉంది. ఎన్ని సంవత్సరాల నుండి? ఏమో చెప్పండమ్మా అయ్యా, మీరు వాక్యం వినకపోతే నాకు చెప్పడానికి మనసు రాదు. దేవుని ఆత్మకు బాధ. ఎన్నేళ్ళు? 18 ఏళ్ల నుంచి బలహీనం. ఆమె దేహం బలహీనం అయిపోయింది, వంగిపోయింది, చాలా బాధపడుతుంది. పై వచనాల్లో చదువుమంటారు, బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచట ఉండెను. ఆమెకు ఏమిటి బలహీనత అంటే నడుము వంగిపోయింది. చక్కగా నిలవలేదు. లాభం. సాతాను ఆమెకు పెట్టిన రోగం, దయ్యం ఆమెకు పెట్టిన రోగం ఏమిటంటే బలహీనత. తన యొక్క నడుములో బలహీనత, వంగిపోయి నడవాలి, వంగిపోయి బ్రతుకుతుంది, కట్టబడి ఉంది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 18 ఏళ్ల నుండి కట్టబడిన, సాతాను కట్ల చేత కట్టబడిన, బంధింపబడిన, పేరుకు ఎవరి కుమార్తె? గట్టిగా చెప్పండి అయ్యమా. అబ్రహాము కుమార్తె అంటే ఒక విశ్వాసే. అయితే ఈమెలో ఉన్న గొప్పతనం ఏమిటంటే అంత అనారోగ్యం ఉన్నా ఎవరి సన్నిధి మానలేదు. గట్టిగా చెప్పాలి. ఎవరి మందిరాన్ని మానలేదు. కొంతమంది ఎందుకు మందిరానికి రాలేదంటే ఏం చెప్తారు? మాకు ఆరోగ్యం బాగోలేదు, మాకు ఆరోగ్యం బాగోలేదు. ఈమెకి ఎన్ని సంవత్సరాల నుంచి ఉందట? 18 ఏళ్ల నుంచి రోగం ఉన్నా ఎవరి సన్నిధి మానలేదు? దేవుని సన్నిధి మానకుండా
క్రమముగా వస్తుంది. కాబట్టి ప్రభు ఆమెను గుర్తించాడు. ఈ కుమార్తె ఇన్ని సంవత్సరాలు రోగము చేత కట్టబడి ఉన్నా, ఇన్ని సంవత్సరాలు ఈమెను సాతాను శోధిస్తూ బంధించి ఉన్నా, నా సన్నిధి మానలేదు, నా మందిరాన్ని మానలేదు. కాబట్టి ఈ రోజున ఈమె కట్లన్నీ నేను తెంపివేయాలి, ఉప్పివేయాలి అని ప్రభు అనుకున్నారు. అంతమందిలో ఆమెను లేపి ఆమె కట్లను తెంపి ఆమెను లేచి నిలబడమంటే, ఎప్పుడైతే ఆమె కట్లు తెంపబడ్డాయో ఆమె చక్కగా ఏం చేయబడింది? చదవము ఒకసారి. యేసు ఆమెను చూచి, అందుకే నీవు ఏ శ్రమలో ఉన్నా, నిన్ను ఎవరు చూడకపోయినా, నీవు శ్రమతోనే దేవుని సన్నిధికి వస్తే, నీవు కష్టముతో దేవుని సన్నిధికి వస్తే, నీవు రోగముతో దేవుని సన్నిధికి వస్తే, తప్పకుండా ఏదో ఒక రోజున ఆయన నీ వైపు చూస్తాడు. నీ కట్లను ఆయన తప్పకుండా తెంపుతాడు. ఆమెను చూచి, ఆమె వైపు చూచి పిలుస్తున్నాడు. రమ్మని పిలిచాడు. అమ్మా, నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద ఏం చేశాడట? ఆయన చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా నిలబడిందట? ఎన్నేళ్ళు వంగిపోయింది? అమ్మాయి తీసుకునే ఎన్నేళ్ళు వంగిపోయింది? మాట్లాడలేదు, మనసు పెట్టట్లేదు మీరు. యేసు ప్రభు చెప్పగానే ఏమైపోయింది? లేచి నిలబడింది. ఆమె కట్లు, రోగం అనే కట్లు ఎవరు తెరిచివేశారు? ఆమె ఒక్క కట్లే కాదు, ఎందరో రోగులు ఆయన దగ్గరికి వచ్చారు. మత్తయి సువార్త 4:23 మత్తయి సువార్త 4:23 రోగం అనే కట్ల చేత వచ్చిన వారందరినీ ఆయన ఏం చేశాడు? చదువమ్మా. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ఇక్కడ బాగా వినాలి, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థతపరచుచు గలిలయ యందంతటా సంచరించెను. ప్రజలలోని ప్రతి రోగమును బాగు చేశాడు. అందుకే అయ్యగారు ఈ మాటను బట్టి, రక్షక నా వందనాలనే కీర్తనలో ఏమని పాడారు? వచ్చిన వారందరికీ స్వస్థత దయచేయుదువు, వచ్చిన వారందరికీ స్వస్థత దయచేయుదువు, రక్షకానా వందనాలు శ్రీ రక్షకానా వందనాలు. యేసయ్య దగ్గరకు వచ్చిన వారందరి కట్లు, రోగమనే కట్లు ఆయన తెప్పివేశాడు. ఇక మనం చూసినట్లయితే మరొక కట్లు కనబడుచున్నాయి. మూడవదిగా దయ్యములు కట్టిన కట్లు. కొంతమందిలో దయ్యాలు పనిచేస్తాయి, కొంతమందిలో దయ్యాలు ఉంటాయా? మాట్లాడు. కొంతమంది నమ్మరు, కొంతమంది ఏం చేయరు, మాట్లాడలేదు. కొంతమంది ఇంకొక భాష మాట్లాడతారు. ఏమంటారు తెలుసా? మనమే దేవుళ్ళం, మనమే దయ్యాలం అంటారు. ఏమంటారు? మనమే దేవుళ్ళము. అమ్మ వినాలి, మనసు పెట్టి వినాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనమే దేవుళ్ళం, మనమే దయ్యాలం అంటారు కొంతమంది. మరి కొంతమంది ఏమంటారు? దేవుడు లేడు, దయ్యం లేదంటారు. ఒక రోజున ఒకతను అట దయ్యం అంటే నమ్మడట. నమ్మని వ్యక్తి అలాగా నడుచుకుంటూ వెళ్తే, ఊరి బయటకు వెళ్తే ఓ పాడైపోయిన బంగ్లా, పాడుబడిన బంగ్లా, ఎంతో కాలం నుంచి మూత వేయబడిన ఒక బంగ్లా కనబడిందట. ఆ బంగ్లా ముందు ఒకతను కూర్చుని ఉన్నాడట. కూర్చొని ఉంటే ఈ వ్యక్తి అన్నాడట, అక్కడికి వెళ్ళి అతన్ని అడిగాడట, సోదరా దయ్యాలు ఉంటాయని అంటారు కానీ నిజంగా దయ్యాలు ఉంటాయా అన్నారట. ఈ వ్యక్తి అనగానే అతను అన్నాడట, ఏమో నాకు తెలియదు, నేను చచ్చి 10 ఏళ్ళు అయింది అన్నాడట. ఎన్నేళ్ళు? ఎవరు అతను?
చెప్పండి గట్టిగా. ఆ క్యాండిడేట్ ఎవరితో మాట్లాడాడు? దయ్యంతోనే. ఇంకొక వ్యక్తి సమాధుల్లో అలాగ వెళుతూ ఉన్నాడు. సమాధి దారి పక్కన సమాధులు ఉన్నాయి. ఒక వ్యక్తి సమాధి మీద కూర్చొని విసురుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? విసురుతుంటే ఒక వ్యక్తి వెళ్ళి, సోదరా దయ్యాలుంటాయా అని అంటారు. నిజంగా దయ్యాలున్నాయా అంటే, ఏమో నాకు తెలియదు. అతని మాట్లాడుచు, సోదరా నీకు ఎక్కడ స్థలం లేదా? నువ్వు సమాధి మీద కూర్చున్నావేంటి అంటే, ఇది నాదే కనుక కూర్చున్నాను అన్నాడు. ఎవరిది? కాబట్టి దయ్యాలు ఉంటాయా ఉండవా మీకు తెలియదు. కానీ పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో ఒక రోజున మాసమ్మ నేను వెళుతూ ఉన్నా ఆరాధనకి. ఇక్కడ నుంచి ముగించుకొని వెళుతుంటే మధ్యలో ఫోన్. ఒక తల్లి భయంకరంగా ఏడుస్తుంది. అయ్యా నా కుమారుడు చాలా సీరియస్గా ఉన్నాడు. చిన్న కుమారుడు, చాలా చిన్నగా ఉంటాడు. ఇప్పుడు బెంగళూరులో ఆ కుమారుని దేవుడు ఆ కట్ల నుంచి విప్పిన తర్వాత ఆ కుమారుడు ఇప్పుడు బెంగళూరులో సీట్ వచ్చి అక్కడ చదువుతున్నాడు. ఫ్రీ సీట్ వచ్చింది ఆ కుమారుడు. దేవునికి మహిమ కలుగును గాక. పోయిన వారంలో కూడా ప్రార్థన చేయించుకున్నాడు. అయ్యా పరీక్ష రాస్తున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అని వాళ్ళ నాన్న చేత ఫోన్ కలిపి ప్రార్థన చేయించుకున్నాడు. నిజంగా దయ్యాలుంటాయనడానికి రుజువుగా ఆ కుమారుల్లో ఒక దయ్యం పని చేస్తుంది. కొద్ది రోజుల నుంచి భోజనం మానేశాడు. చర్చిలోకి రావాలంటే, మందిరంలోనికి రావాలంటే రాడు. అయితే ఆ కుమారుడు పూర్తిగా సృహ తప్పి పడిపోయాడు. అలా ఇలా వాలేసి ఇక అర్జెంటుగా ఆపరేషన్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఆ బాబు అంత సీరియస్గా ఉన్నాడు. మాట లేదు, చూపు లేదు. తీసుకొచ్చాడు. నిలబడి అలాగా పట్టుకొని అలా గట్టిగా పట్టుకొని మోకరించాడు. తల మీద చేయి పెడుతుంటే ఆ కుమారులో నుండి మొదటిగా వెలవెలలాడిస్తూ ఆయాసం వచ్చినట్లు ఇలాగా కడుపు ఎగిరేస్తూ గట్టిగా ఎలాగంటూ ఆ తర్వాత కుమారుల్లో నుండి ఒక దయ్యం మాట్లాడుతుంది. నేను ఈ కుమారుని తీసుకుని వెళ్ళాలని వచ్చాను. ఇక్కడ యేసయ్య ఉన్నాడు, నేను ఉండను, వెళ్ళిపోతానని ఆ కుమారుడు విలవిలలాడించి ఆ దయ్యం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ కుమారుడు క్షేమంగా ఉన్నాడు. బెంగళూరులో హాస్టల్లో చదువుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నాకు అర్థమైంది, నిజంగా దయ్యాలు ఉంటాయా ఉండవా? గట్టిగా చెప్పాలి. నేను ఇంకా సంపూర్ణ సేవకు రాకముందు ఒక రోజున ఒక ఆమెకు దయ్యం వచ్చింది. ఎంటుకలని ఇలా వేసుకొని ఆ చర్చిలో ఉన్న పాస్టర్ గారిని కూడా కొట్టేస్తుంది. అప్పటికి నేను ఇంకా పాస్టర్ అవ్వలేదు. పాస్టర్ను కూడా కొడుతుంది. అది కొడుతుంటే నాకు ఫోన్ చేసి, అయ్యా బ్రదర్ అంటారు కదా తాడపత్ర ప్రాంతం, బ్రదర్ త్వరగా రండి బ్రదర్. ఏంటి బ్రదర్ అంటే, ఒక ఆమెకు దయ్యం వచ్చింది, అది నన్ను కూడా కొట్టేస్తుంది, రండి బ్రదర్ అన్నాడు. నేను దాన్ని ముట్టడానికి అప్పటికి నాకు అంటే దేవుని అభిషేకం అయింది. అప్పటికి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు నన్ను అభిషేకించాను అప్పటికే. అయినా కూడా నేను తల మీద చేయి పెట్టకుండా ఆమె అక్కడ దయ్యం పట్టి ఆమె అలా కింద పడి దొరుకుతుంటే నేను ప్రక్కన మోకరించి ప్రార్థన చేస్తుంటే అది అరుస్తుంది, నేను ఉండను, నేను వెళ్ళిపోతాను. ఎలా చనిపోయావంటే, నేను ట్రైన్ కింద పడి చచ్చిపోయాను, నేను ఉండను అని ఆ దయ్యం వెళ్ళిపోయింది. ఆ దయ్యాన్ని పట్టుకొని నేను ఒక 2 దెబ్బలు వేసాను, గట్టి కొట్టాను. అది కొడితే చెప్పి యేసయ్య దగ్గర ఒప్పుకొని వెళ్ళిపోయింది వేస్తున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. పోయిన సంవత్సరం శివ ధ్యానాల్లో వచ్చిందమ్మా, లాస్ట్కి వస్తాను. వచ్చావా తల్లి? అందుకే అనకూడదేమో కానీ చాలా మంది కార్యం జరిగే వరకు మాట్లాడుతున్నారు. కార్య ఆగు వరకు యారు ಬೇಕು. అయ్యా ప్రేరు మారయ్యా ఏసబ్బా అంటారు. కార్యమైన తర్వాత చెప్పండి. ఒక క్యాండిడేట్ తీసుకొని వచ్చారు ఇక్కడికే.
ఇంతలా ఉంటారు. డాక్టర్లు వెనక్కి పంపించారు. అన్ని నార్మల్ రిపోర్ట్లే, కానీ అన్నం పోదు, నీళ్లు పోవు. తీసుకుని వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. బాగా అయ్యాడు. బైబిల్ ఇయ్య అన్నాడు. బైబిల్ ఇచ్చాము ఒకటి. ఆ బైబిల్ ఇచ్చిన తర్వాత ఒక రోజున ఎలాగొచ్చాడో వచ్చి తెలియకుండా ఇక్కడ పెట్టి సరిపోయాడు క్యారెట్ బైబిల్. ఇక మరలా చర్చికి రాలేదు. బాగైపోయాడు. చాలా మంది ఉద్దేశాలు ఎలాగుంటాయంటే, ఎంతవరకు కావాలి దేవుడు చెప్పాలమ్మా. బ్రదర్ యశోద గారు అనేవారు, చాలా మంది అంతా దేవుడిని పని మనుషుల్లాగా వాడుకుంటారు. ఎలాగా? దేవుని సేవకుల్ని కూడా. మేము ప్రార్థనకి వెళ్తూ ఉంటాం. చాలా బాగా చేస్తుంది నాకు. ఒక్కోసారి ఎలాగొస్తాడు అయ్యగారు, రాని నెమ్మదిగా రాని అనుకోరు. మేము అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు అడుగుతుంటారు ఇంకా. కానీ మాకు ఫోన్ చేసి, అయ్యా ఎక్కడ వస్తున్నారయ్యా, త్వరగా రండి అయ్యా, త్వరగా రండి అయ్యా అని చాలా తొందర పెడతారు. అక్కడికి వెళ్తే వాళ్ళు ఇంకా రెడీ అయి ఉండరు. ఎంత బాధ. మేము వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి అంత ప్రయాణంలో వెళ్ళి మరలా తిరిగి వెళ్ళారా, ఇంటికి వెళ్ళారా, వెళ్ళలేదా అని ఫోన్ మాత్రం ఎవరు చేయరు. వరకు వచ్చే వరకు ఏం కావాలి చెప్పండి. వాళ్ళ కార్యక్రమం జరిగే వరకు అయ్యగారు బర్వేకు, ఆమెలే మోగిత్రి మోగడి మధ్యలో ఏదైనా ఆగడి నమ్మగేరు. ఉన్నారా ఇలాంటి వారు? చెప్పండి అయ్యమ్మా. చాలా మంది కట్టబడి ఉన్నారు. మూడవదిగా చూసినట్లయితే దయ్యపు కట్లు. మార్కు సువార్త 5వ అధ్యాయము 4వ వచనము నుండి ఇక్కడ ఒక వ్యక్తి కట్టబడి ఉన్నాడు. పలుమార్లు వారి కాళ్ళకు చేతులకును ఏమి వేసి సంఖ్యలను వేసి బంధించినను వాడు ఆ చేతులను చేతి సంఖ్యలను తెప్పి కాళ్ళ సంఖ్యలను త్రెప్పి తుత్తనీయులుగా చేస్తున్నాడట. ఒకరికి 2000కు పైగా దయ్యాలు పట్టాయి. ఎన్ని దయ్యాలు? ఎటుగా చెప్పాలమ్మాయ్యా, ఎన్ని వేల దయ్యాలు? ఒక్క దయ్యం ఉంటేనే పట్టుకోదు. అవునా? గట్టిగా చెప్పాలి. చూసేకి ఇలాగ ఉంటారు. దయ్యం వచ్చిందంటే నలుగురు మనుషులైనా మొగళ్ళైనా వారిని ఏం చేయలేదు. చెప్పండమ్మా. అలాగంటే ఎగిరిపోయి పడిపోవాల్సిందే వాళ్ళు, ఎంత బలవంతులైనా. కానీ వ్యక్తిలో ఎన్ని ఉన్నాయట చెప్పండమ్మా. సేన అంటే 2000కి ఎక్కువ అని బైబిల్ రాయబడి 2000కు పైగా దయ్యాలున్నాయి. అందుకే వీటిని సంఖ్యలతో బంధించిన, గొలుసులతో బంధించిన ఎలాగంటే తెగిపోతున్నాయి అన్ని. అసలైన బంధకం ఉంది వాళ్ళకి. ఎవరు బంధించాడు? దయ్యాలు బంధించాయి వాళ్ళు. ఎవరు కూడా సాధన చేయలేకున్నారు. దిగంబరుడై, అక్కడ 13వ వచనం తర్వాత చదువుకోండి. దిగంబరుడై సమాధుల్లో వస్త్రములు లేక తన దేహాన్ని తాను గాయపరుచుకుంటూ ఉండగా ఒక రోజున యేసు ప్రభు దారి గుంట వెళుతుంటే ప్రభుతో మాట్లాడుచుంది దయ్యాలు. ఏమని మాట్లాడుచున్నాయమ్మా? అవి అంటున్నాయి, ప్రభునంటున్నాయి. అందుకే యేసు ఎవరో మనుషులకు తెలియదు, కానీ ఎవరికి తెలుసు? గట్టిగా చెప్పండి. ఎంత గొప్పగా పొగుడుతున్నాయి చూడండి యేసయ్యను. ఏమంటున్నాయి? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఎంత చక్కటి మాట. భక్తులైన పొగలేరేమో అలాగా, అవునా కాదా? భక్తులైనా అలా వర్ణించలేరేమో. అవి అంటున్నాయి, ఏమని? సర్వోన్నతుడవయ్యా నీవు, నీకంటే ఉన్నతమైన వారు ఎవరు లేరయ్యా, నీవు సర్వోన్నతుని దేవుని కుమారుడవు అని చెప్పి కేకలు వేసి, మాతో నీకే పని, మమ్మల్ని బాధపరచడానికి వచ్చావా? దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నామని బిగ్గరగా కేకలు వేసి ఆయన ఆజ్ఞాపించగానే అవి మరలా వేడుకుంటున్నాయి. అయ్యా మమ్మల్ని కాల్చొద్దు, చంపొద్దు, అక్కడ పందుల మంద ఉంది, అందులోనికి మేము వెళ్ళిపోతాం, పర్మిషన్ ఇస్తే. ప్రభు పర్మిషన్ ఇవ్వగా ఆ దయ్యాలు ఏమైపోయాయి చెప్పండి అయ్యమ్మా? ఆ పందుల మందులోనికి వెళ్ళి ఆ పందులన్నీ ఒక్కసారిగా నీళ్ళలో పడి చచ్చిపోయాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కట్లు ఏ కట్లు? దయ్యపు కట్లు. ఏ కట్లు? గట్టిగా చెప్పాలి.
మొదటిగా పాపపు కట్లు, రెండవదిగా రోగపు కట్లు, మూడవదిగా దయ్యపు కట్లు, ఇక నాలుగవదిగా చూసినట్లయితే బానిస కట్లు. బానిస కట్లు, కొంతమంది బానిసులైపోయి ఉన్నారు. సాతాను చేతిలో బానిసులైపోయారు. ఏదో ఒక చెడుకు బానిసులైపోయారు. బానిస బ్రతుకుచున్నారు కొంతమంది. అందుకని మనం చూస్తాం మార్కు సువార్తలో, కట్టబడిన గాడిద దాన్ని విప్పుకొని రండి అన్న. అంటే కట్టబడడం అంటే ఒక బానిసగా గుర్తు, సాదృశ్యం. కట్టబడిన గాడిదను విప్పుకొని రమ్మన్నారు అనగా ఈ కట్ల పేరు ఏమిటంటే బానిస కట్లు. ఇక ప్రియులను గమనించాలి, ఐదవదిగా చూసినట్లయితే మంత్రపు కట్లు అని బైబిల్ రాయబడింది. ఏ కట్లు? గట్టిగా చెప్పాలి. మంత్రం చేసి కొంతమంది కట్టేస్తారు మనుషులు. మన కుమారుడు, ఒక తల్లి ఏడుస్తుంది, సంవత్సరం అయిందట కుమారుడు వెళ్తుంది. ట్రైన్లో వెళుతూ ఉండగా ఏదో మంత్రం చేసినారు. మంత్రం చేసేసారా బాబు? మంత్రం చేస్తే ఇంకేమీ అతను గుర్తులేదు. వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సముద్ర మధ్యలో, దీవుల్లో, ఎవ్వరు మనుషులు లేని ప్రాంతంలో అక్కడ కఠినముగా పని చేయిస్తున్నారు బాబా. చాలా మందిని అలా తీసుకెళ్లి చేపిస్తున్నారు. అక్కడికి తీసుకుని వెళ్ళాలంటే తిరిగి వచ్చే అవకాశము లేదు. అక్కడే చనిపోవాలి. భోజనం పెట్టరు, 24 గంటలు పని చేయాలి, నిద్రపోని. కాబట్టి మంత్రాలు కూడా ఉన్నాయా లేవా? బైబిల్లో ఉన్న మంత్రశక్తి అని ఉంది. అయితే నేనంటాను, మంత్రాలు ఉన్నాయి కానీ మంత్రశక్తి కంటే ఎవరి శక్తి గొప్పది? గట్టిగా చెప్పాలి. ఆ మాట మాంత్రికులు అన్నారు. నిర్గమకాండంలో మనం చాలా సార్లు విన్నాం. ఇది దైవ శక్తి, మా మంత్రాలు ఇక్కడేమి చెప్పండి. అలాగని మంత్రాలకు భయపడద్దు. మీ ఇంటి ముందర నిమ్మకాయలు వేస్తే భయపడద్దు, కాల్చేయండి అది తక్కిన వేసి. మిరపకాయలు వేస్తే మిరపకాయలకు భయపడద్దు. మిరపకాయల పవర్ గొప్పదా, నిమ్మకాయల పవర్ గొప్పదా? మనము ఆరాధించుచున్న దేవుని పవర్ గొప్పదా? గట్టిగా చెప్పాలి. మంత్రాలు ఉన్నాయి, లేవని చెప్పట్లేదు. మనకు కూడా ఒక కుమార్తె, ఒక తల్లి, అయ్యా మా ఇంటి పక్కన వేసి వెళ్ళారా అంటే నేను చెప్పాను, పెట్రోల్ వేసి అగ్గి పెట్టమ్మా. ఏం చేయి? ఒక పెట్రోల్ దూరం నుంచి అలా వేసి, అగ్గుపుల్ల తీసుకుని అలా వేసి కాలిపోతే యేసు నామములో కాల్చి దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మంత్రపు కట్లు చదువుకుందాం దేవుని యొక్క వాక్యములో. ప్రియులారా, మీకా గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. మీకా గ్రంథం 5:12. మంత్రించువారు ఇక నాలో ఉండరు. మీ చేతి పనికి రాయబడిన మాట ఏమిటంటే మంత్రించువారు, మంత్రము చేసేవారు ఇక నాలో ఉండరు అనే మాట, నీలో ఉండరు అనే మాట ఇక్కడ మనకు కనబడుతుంది. దేవునికే మహిమ కలుగును గాక. ఈ కట్ల పేరు ఏమిటంటే మంత్రపు కట్లు. దేవునికే స్తుతి కలుగును గాక. కనుక ఏ కట్లైనా కానీ దేవుడు వాటిని తెంపివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మంత్ర కట్లను. ఇక 6వదిగా చూసినట్లయితే వ్యభిచారపు కట్లు. ఏ కట్లు? గట్టిగా చెప్పాలి. కొంతమంది అపాపములో కట్టివేయబడి. బైబిల్లోనే మనం చూస్తాం, ఎంతో బలవంతుడు, అభిషేకము పొందినవాడు సంసోను ఒక స్త్రీ చేతిలో కట్టబడిపోయాడు. స్త్రీ అనే పాపములో కట్టివేయబడ్డాడు. ఆ త్రాలను తెప్పుకోలేకపోయాడు. దేవుడు తనకిచ్చిన అభిషేకాన్ని కూడా కోల్పోయాడు. ఒక రోజున దెలీలా అడుగుచున్నది సంసోనును. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనాన్ని చూచినప్పుడు, పేనిన తర్వాత
క్రొత్త త్రాళ్ళతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకరి వలె అవుదునని ఆమెతో చెప్పారు. ఆమె అడుగుతుంది, బుజ్జగిస్తుంది. అతనిని ఏదో రీతిగా అతని బలాన్ని తెలుసుకోవాలని అడుగుతుంటే బాగా పేరిన ఆ క్రొత్త త్రాళ్ళతో నన్ను కడితే నా బలము తగ్గిపోతుంది. ఆల్రెడీ అతను బంధింపబడ్డాడు, ఆ స్త్రీ చేతిలో బంధింపబడ్డాడు. తన బలము రహస్యం ఎవరికి చెప్పకూడదు కానీ అన్ని చెప్పేస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే అతడు ఒక బంధకములో ఉన్నాడు. ఆ బంధకము పేరే వ్యభిచారం అనే బంధకములో ఉన్నాడు. వ్యభిచార కట్లతో కట్టబడి ఉన్నవాడుగా ఉండి చివరకు ఏమైపోయాడంటే తన ప్రాణాన్ని కూడా కోల్పోయాడు సంసారం. కాబట్టి ఈ కట్ల పేరు వ్యభిచారపు కట్లుగా బైబిల్ గ్రంథమును బట్టి మనకు తెలుస్తుంది. ఇక 7వదిగా చివరిగా చూసినట్లయితే మరణపు కట్లు. ఏ కట్లు? గట్టిగా చెప్పాలి. మరణపు కట్లు. మరణమే ఒక కట్లు. ఒక మనిషి వచ్చి మరణం బంధించిందంటే దాన్ని విడిపించుకోవడం ఎవరి తరము కాదు. ఎంతటి బలవంతుడైనా, ఎంతటి జ్ఞానవంతుడైనా, ఎంతటి విద్యావంతుడైనా మరణం వచ్చిందంటే ఆ మరణాన్ని ఏమి చేయలేడు. ఓడిపోవలసిందే, తల వంచవలసిందే, అది కట్టివేసే దాని కట్లకు బందీ అవ్వవలసిందే తప్ప విడిపించుకోవడానికి అవకాశం ఎంత మాత్రము లేదు. యోహాను సువార్త 11వ అధ్యాయం 44వ వచనములో ఈ కట్ల గురించి మనకు కనబడుతుంది. చదువమా. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేతల వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టియుడు. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పమంటున్నాడు పోనీయుడని వారితో చెప్పిన. దేవునికి మహిమ కలుగును గాక. లాజరు చనిపోయాడు. మరణమనే ఆ కట్ల చేత బంధింపబడి ఉన్నాడు. అప్పటికి 3 రోజులు దాటిపోయింది. 4 రోజులైంది. తన సహోదరుడు ఎంత ఏడ్చినా ఆ బంధకములో నుండి బయటకు రాలేకపోయాడు. ఎవరు ఏడ్చినా, ఎంత కన్నీరు కార్చినా, మరణం ఒక వ్యక్తిని బంధించిందంటే అది ఒప్పుకోవడం, దాన్ని విప్పడము అసాధ్యము. విప్పవాలంటే ఎవరు విప్పగలరు? గట్టిగా చెప్పండి అమ్మాయ. ఎవరు విప్పారు ఇక్కడ? ఏ కట్లనైనా విప్పడానికి ఆయన శక్తివంతుడు. కడకు మరణమనే కట్లను కూడా ఆయన విప్పగలడు. దేవునికి మహిమ కలుగును గాక. మన మరణాన్ని జీవముగా మార్చగలరు. 2001వ సంవత్సరం నేను కూడా మరణంచులోనికి వెళ్ళినవాడు. మరొక మాటలో చెప్పాలంటే నాకు మరణమే అతినాను. తప్పకుండా నేను చనిపోవాలి. 2001లో ఆ కట్లను ఎవరు తెప్పారు? దేవుడే తెప్పి నేటికి సజీవునిగా నిలబెట్టారు. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి మరణం అనే కట్లను దేవుడు తెప్పగలడు. పాపం అనే కట్లను ఆయన తెప్పగలడు. రోగములనే కట్లను ఆయన తెప్పి వేయగలడు. దయ్యములనే కట్ల నుండి ఆయన విప్పగలడు. బానిస కట్ల నుండి ఆయన విడిపించగలడు. బానిసగా బంధింపబడిన ఆ గాడిదను విప్పుకొని రండి అని చెప్పినట్లుగానే ఎంతటి బానిసత్వములో నుండి ఆయన విడిపింపగలడు. మంత్రపు కట్లతో ఎవరైనా మనల్ని కట్టినా ఆ కట్లను కూడా ఆయన విప్పివేయగలడు. వ్యభిచారం అనే కట్లలో ఉన్నవారు కట్లను కూడా ఆయన ఒప్పగలడు. కడకు మరణం అనే కట్లను కూడా ప్రభువు విప్పివేయగలడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఒకసారి అందరూ లేచి నిలబడతా. ఎవరు బయటికి వెళ్ళొద్దు. విప్పబడిన వారము మనం. ఒకనాడు మనందరము కట్టుబడిన వారమే.
ఈ రోజున విప్పబడిన వారు ఆ గార్ధవం ఎలాగైతే కట్టబడి విప్పబడిందో, విప్పబడిన గార్ధవం ఏమి చేసింది? గార్ధవమును కూర్చి కూడా కొన్ని మాటలు బైబిల్లో మనకు కనబడతాయి. ఎలాంటి గార్ధవాలుగా మనమున్నాం? మొదటిగా కట్టబడిన గార్ధవములుగా, ఇంతవరకు చెప్పినట్లుగా కట్ల చేత ఉన్నామా? ఏ కట్లైనా కావచ్చు. ఎవరికి వారి పరీక్ష చేసుకోండి. రోగం అనే కట్టు నీకుందా? ఆ స్త్రీ రోగముతో 18 ఏళ్ళు బాధపడినట్లుగా దీర్ఘకాలంగా రోగంతో బాధపడుతున్నావా? ఎవరికి చెప్పుకోలేని బాధ అనే రోగం అనే కట్లతో కట్టబడ్డావా? నీ విశ్వాసం ఉంచు. ఏదో ఒక రోజున తప్పకుండా దేవుడు నీ వైపు చూస్తాడు. ఆయన చూస్తే చాలు, నీ కట్లన్నీ ఏమైపోతాయి? తెప్పివేయబడతాయి. కాబట్టి మొదటిగా కట్టబడిన గాడిద మనకు కనబడుతుంది. రెండవదిగా అడవికి అలవాటు పడిన గాడిద అని ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనంలో కనబడుతుంది. అడవికి అలవాటు పడిన గాడిద అనగా అది ఊరిలో ఉండడానికి ఇష్టపడదు. దాని జీవితమే అడవి. కొంతమంది కూడా స్థిరమైన జీవితం ఉండదు. వారి యొక్క జీవితమే అరణ్యములాగా ఎక్కడికో వెళ్ళిపోయి ఆ చెడు అలవాటు కలిగిన వారుగా కొందరు కనబడచ్చు. మూడవదిగా 2 దారుల మధ్యలో ఉన్న ఒక గాడిద మనకు కనబడుతుంది. ఆదికాండం 49వ అధ్యాయం 14వ వచనంలో ఈ గాడిదమును గూర్చి బైబిల్లో రాయబడింది. చదువమా. ఇస్సాకరు అనబడే యాకోబు కుమారుని గూర్చి ప్రవచనము చెబుతున్నాడు యాకోబు. 2 దొడ్ల మధ్యలో పండుకొని ఉన్న బలమైన గార్ధము, 2 దొడ్ల మధ్యలో కట్టబడిన గార్ధవముగా ఇస్సాకరు మనకు కనబడుతున్నాడు. కీర్తనల గ్రంథం 32వ సంకీర్తన 9వ వచనములో మరొక గార్ధవము కనబడుతుంది. ఏమిటంటే బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలనైనను కంచెల గాడిద వలనైనను మీరు ఉండొద్దండి అంటున్నాడు. ఈ గాడిద పేరు ఏమిటంటే బుద్ధి లేదు. చెప్పండి అయ్యామా. బుద్ధి జ్ఞానములు లేని గాడిద. కొంతమందికి బుద్ధి ఉండదు, జ్ఞానం ఉండదు అంటుంటారు. బుద్ధి లేనోడు, జ్ఞానం లేనోడు అని తిడుతూ ఉంటారు. బుద్ధి జ్ఞానములు లేని గార్ధవముగా ఇక్కడ ఒక గార్ధవము కనబడుతుంది. మరొక గార్ధవం బుద్ధి చెప్పిన గార్ధవం. బుద్ధి జ్ఞానం లేని గార్ధవం కనబడుతుంది. బుద్ధి చెప్పిన గార్ధవం కూడా బైబిల్లో మనకు కనబడుతుంది. ఒక్కసారి సంఖ్యాకాండం 22వ అధ్యాయం 28వ వచనాన్ని చూచినప్పుడు, సంఖ్యాకాండం 22:28 ఆ గాడిదకు వాక్కు ఇచ్చారు కనుక అది నీవు ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసిదినని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరుగుబడితివి, నా చేతి ఖడ్గము ఉన్న ఎడల నిన్ను చంపియుదునని గాడిదతో అనెను. అందుకు గాడిద, నీవు నేను నీ దారునైనప్పటి నుండి మొదలుకొని నేటి వరకు నీవెక్కుచూ వచ్చావు. నీ గాడిదను కానా నేనెప్పుడైనను నీకిట్లు చేయకద్దా అని బిలాముతో అనగా అతడు లేదని. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరవగా దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయను. గాడిద మీద వెళుతున్నాడు బిలాము. గాడిద మీద వెళుతున్నాడు. దేవుని ప్రజలను శపించడానికి దేవదూత అడ్డుగా నిలబడింది. ఖడ్గం పట్టుకుని నిలబడింది. దేవదూత ఎవరికి కనబడుతుంది? గాడిదకు కనబడుతుంది, కానీ ప్రవక్తకు కనబడుతుంది.
ముందుకు వెళ్ళట్లేదు. ఎంత కొడుతున్నా వెళ్ళట్లేదు. 3 సార్లు కొట్టినా వెళ్ళట్లేదు. ఇటు తిరిగినా దేవదూత కనబడుతుంది, ఇటు తిరిగినా దేవదూత కనబడుతుంది. ముందుకు వెళ్ళాలంటే దేవదూత కనబడుతుంది. ఖడ్గం పట్టుకొని కొడుతున్నాడు, ముందుకు పోని కొడుతున్నాడు. ఆ గాడిదకి ఏమొచ్చిందట? దేవుడు ఏమిచ్చారట? వాక్కునిచ్చాడు, నోరిచ్చాడు. ఆయన అనుకుంటే దేనితోనైనా మాట్లాడచ్చు. ఏమన్నాడు? మీరు ఊరుకుంటే ఈ రాళ్లతో కూడా నేను కేకలు వేస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తన శిష్యులతో మాట్లాడచ్చు, మీరు సువార్త చెప్పకపోతే రాళ్లతోనైనా నేను కేకలు వేస్తాను. రాళ్ళే చెబుతాయి. గాడిద మాట్లాడుతుంది, ఏమిటిది? ఎందుకయ్యా నన్ను కొడుతున్నావు? ముందు దేవదూతలు నిలబడ్డారు, నేను ఎలా వెళ్ళాలి? ఎందుకు నన్ను ఇలా కొడుతున్నావు? నీ దానైనప్పటి నుండి నేను మోస్తూనే ఉన్నాను కదా, నీవు ఎంత భారం పెట్టినా మోస్తున్నాను కదా, నన్ను ఎందుకు కొడుతున్నావని గార్ధవం ప్రవక్తకి ఏం చెప్తుంది? బుద్ధి చెబుతుంది, బుద్ధి చెబుతుంది. కాబట్టి ఇక్కడ బుద్ధి చెప్పిన గార్ధవం మనకు కనబడుతుంది. ఇక 6వదిగా చూసినట్లయితే దేవునిని కనపరిచిన గార్ధవము. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో చూస్తే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడునై గాడిదను గాడిద పిల్లలు ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రభుని కనపరిచిన గాడిద. ఆ గాడిద మీద ప్రభు యెరూషలేమునకు వెళుతుంటే దాని మీద వస్త్రములు పరిచారు. దారి పొడుగున వస్త్రాలు, చెట్ల కొమ్మలు పరిచారు. చెట్ల కొమ్మలు పట్టుకొని, ఖర్జూర మట్టలు పట్టుకొని దేవుని కనపరుస్తూ, దావీదు కుమారుడికి జయము, ప్రభు పేరట వచ్చుచున్న వాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, హోసన్నా జయము జయము అని దేవుని కనపరుస్తూ తీసుకుని వెళ్ళారు. కాబట్టి దేవుడిని కనపరిచిన గార్ధవముగా ఈ గార్ధవం మనకు కనబడుతుంది. ఇక చివరిగా కడకు ప్రభుని యెరూషలేమునకు మోసుకుని వెళ్ళిన గార్ధవం. ఎక్కడికి మోసుకుని వెళ్ళిందయ్యామా? యెరూషలేము. యెరూషలేము పట్టణమునకు. యెరూషలేము అనే పట్టణము అది కొంత ఎత్తైన ప్రాంతములో ఉంటుంది. ఆ ప్రాంతములకు ఎక్కి వెళ్ళాలంటే ఒక బరువు మోసుకుని మనమైనా కానీ మన నెత్తి మీద బరువుంది కొంచెం పైకి ఎక్కాలంటే కష్టమా కాదా? మాట్లాడలేదు. బరువెత్తుకొని, తల మీద బరువెత్తుకొని ఒక మెరక లేక ఒక కొండెక్కాలంటే చాలా కష్టం. అంత భారమైన బరువు గాడిద పిల్లనెక్కి అని వ్రాయబడింది కదా. ఓ మాటలో చెప్పాలంటే పెద్ద గాడిద కాదు కానీ చిన్న గాడిద పిల్లనెక్కి ఆడొచ్చుగా. వయసులో అది చిన్నదే, అంత బరువు మోసింది కాదు. ప్రభునే మొదటిగా ఎత్తుకున్నదేమో. ధ్యానములు దైవజనుడు అన్నారు, ఆ గాడిద వెంట ఆ కొండ ఎక్కలేకపోతుందట. కాళ్ళ కింద రాళ్ళు పడిపోతున్నాయి, స్లిప్ అయిపోయి కింద పడిపోతానేమో అనిపిస్తుంది. కానీ మనసులో ఒకటే అనుకుంటున్నట, ఏది ఏమైనా నా ప్రభువుని మోసే భాగ్యము నాకు దొరికింది. నా ప్రభు నా మీద కూర్చున్నాడు. ఆ గార్ధవం అనుకుంటుంది, ఒకవేళ నాకు ఆయాసం వచ్చి నేను ఎలాగైనా మోసుకొని వెళ్తాను. ఆ మోసుకొని వెళ్ళిన తర్వాత ఆ కొండ మీద నా ప్రాణం పోయినా పర్వాలేదు. యెరూషలేమునకు వెళ్ళిన తర్వాత నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా ప్రభుని మాత్రము నేను కిందికి దించను. ప్రతి ఒక్క విశ్వాసి కూడా అదే తీర్మానం. ప్రభుని మోసేవారు గార్ధవం ఎలాగైతే మోసిందో మనందరము ప్రభుని మోయాలి. ప్రభుని మోసేవారముగా
ఎందుకంటే ప్రభు మన భారాన్ని మోశారు, మన పాప భారాన్ని, మన వ్యాధి భారాన్ని, మన శిక్ష భారాన్ని. ఈ 40 రోజుల ధ్యానాల్లో ఒక్కొక్క రోజు ఒక రీతిగా, ఒక్కోసారి సిలువ ధ్యానం చేస్తుంటే ఒక్కసారిగా నాకు దుఃఖం వచ్చేస్తుంది, ఏడవకుండా ఉండలేను. 40 రోజులు అనేక మార్లు కన్నీళ్లు కార్చి కన్నీళ్లతో ఆయన సిలువను చూడడం జరిగింది. పెద్దలు, యవన బిడ్డలు, యవన కుమారులు చాలా మంది కూడా కన్నీళ్లు కారుస్తూ ధ్యానంలో పాల్గొన్నారు. ఇక ఈ వారంలో 4 రోజులు, సోమవారము చెప్పండి అమ్మా, మంగళవారము, బుధవారము, గురువారంతో ధ్యానము, తెల్లవారుజామున ధ్యానం ముగింపులు. గురువారమే తెల్లవారుజామున అందరికీ పాదశుద్ధి జరుగుతుంది. 4 రోజులు కాబట్టి ఈ 40 రోజులు రాని వారు ఎన్ని రోజులు రండి? లాస్ట్ 4 రోజులైనా రండి. శిలువ ధ్యానాలు దేవుడు ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా జరిపిస్తున్నారు. కాబట్టి మనందరం ప్రభుని మోయాలి. ప్రభు మనల్ని మోసాడు, మన పాపాన్ని మోసాడు, మనం ప్రభుని మోయాలి. గార్ధం ఎలాగైతే మోసుకుంది, మనం కూడా అందరూ ఒకసారి కూర్చోండి. మనము కూడా యెరూషలేమునకు మోసుకొని వెళ్ళాలి. ఎక్కడికి చెప్పండి అమ్మా? ఈ వారంలో నాకు కొన్ని ప్రత్యక్షతలు దేవుడు చూపించాడు. మొన్నటి దినమున యెరూషలేము కనబడుతుంది, నూతన యెరూషలేము, పరలోక పట్టణం. ద్వారము కనబడుతుంది, ఆ వీధి కనబడుతుంది, ఆ పట్టణము, ఆ ప్రాకారము, ఆ ఎత్తైన గోపురం కనబడుతుంది. ఆ ద్వారము తెరవబడడానికి సిద్ధంగా ఉంది. అంటే ప్రభువు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కుమారుడా దగ్గరకు వచ్చింది చూడన్నట్లుగా దేవుడు చూపిస్తున్నాడు. ఈ తెల్లవారుజామున ఈ ప్రపంచంలో ఏదో ఓ పెద్ద ప్రమాదం త్వరలో జరగబోతుందని దేవుడు చూపిస్తున్నాడు. చాలా శవాలు, కొన్ని లక్షల వేల మంది చనిపోతున్నారు, కుప్పలు వేస్తున్నారు. ఏం జరగబోతుందో? మరొక వైపు నీళ్లు అలా పొంగి బయటకు వచ్చేస్తూ సముద్రము పొంగినట్లుగా పొంగి వారి గృహాలు, బిల్డింగులు మొత్తం కొట్టుకుని ఏదో విపత్తు రాబోతుంది ప్రపంచం. కరోనాకు ముందు కూడా ప్రభు బయలుపరిచింది మీరు చెప్పారు. ఒక దురాత్మ వచ్చి అందరిని తొక్కివేస్తుంది, అందరూ చనిపోతున్నారు. నేను కూడా పరిగెడుతున్నప్పుడు కుమారుడు ఆగు, దేవుడు నిలబెట్టి, నీవు వెళ్ళొద్దు, పరిగెట్టద్దు, ఆగు, నీ మీద నా అభిషేకం ఉన్నది కదా, నీ దగ్గరికి వచ్చిన వారందరికీ సిలువ గుర్తు వేయి అన్నారు ప్రభు. చాలా ఎత్తుగా ఉన్నది, చాలా బలంగా ఉంది. అది అడుగు పెట్టిన వారల్లా చచ్చిపోతున్నారు. తల మీద పెట్టేస్తుంది కాలు, అలాగే ప్రాణం విడుస్తున్నారు. నిలబడ్డాను. చాలా మంది వచ్చి పరిగెడుతుంటే వాళ్ళని నేను ఆగు అన్నాను. ఆగండి, మీరు ఆగండి అని వారందరి దగ్గరికి పిలిచి సిలువ గుర్తు వేస్తే, సిలువ గుర్తు వేసిన వారి దగ్గరికి, ఈ సేవకుని దగ్గరికి అది రాలేదు, దూరమే నిలబడి ఉంది. ఎంత రావాలని ప్రయత్నం చేసినా దాని అడుగు ముందుకు లేకపోయింది. అలాగే కరోనా సమయంలో చాలా మంది మరణించారు. మన సంఘ బిడ్డల ఇంటి పక్కన వారు కూడా మరణించారు. కానీ కరోనాతో దేవుని మహాకృప చేత మన సంఘ బిడ్డలు, కరోనా వచ్చిన వారు ఎవరు చనిపోయారా? చనిపోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే అమ్మగారికి కూడా కరోనా వచ్చింది, చనిపోతుందేమో అనుకున్నాను. ఆ లాస్ట్ రోజు చివరిలో బాత్రూమ్కి వెళ్తూ అక్కడే పడిపోయింది, లేవలేకపోతుంది. వెంటనే కారు తీసుకురమ్మన్నాను. ప్రభాకర్, శాంతిరాజు కారు తీసుకుని వచ్చి
తీసుకుని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఊపిరాడట్లేదు. ఆ రాత్రే ప్రాణం పోయింది. మరలా అక్కడి నుంచి కురుగోడికి తీసుకొని వచ్చాను. కురుగోడికి వచ్చిన తర్వాత ఇంకా సీరియస్ అయిపోయింది. మరలా ఓపిడికి తీసుకెళ్ళాను. ఓపిడికి తీసుకెళ్తే అక్కడ చూపించిన మాట ఏంటంటే, రోజుకు 10 మంది 20 మంది ఒక ఆయన చెప్తున్నారు, నేను కిందికి వచ్చి భోజనం చేయడానికి కిందికి వచ్చి చాలామంది సంఘబిడ్డలైన వారు భోజనం తెచ్చిచ్చారు. ఆ క్యారీ తీసుకొని భోజనం తినిపిద్దయ్యేది కాదు. వాస్తవంగా అలా ఉందని బాధ లేదు, కానీ ప్రజలందరినీ గురించిన బాధ నా మనసులో ఉండిపోయింది. ప్రభా, ఏమిటన్నా ఇందులో నుండి విడుదల లేదా అని అన్నం కలుపుతూ తినడానికి అవకాశం ఉండేది కానీ కన్నీళ్ళు అన్నంలో పడిపోయేవి. ఏదో ఒక ముద్ద 2 ముద్దలు తిని మానేసేవారు. ఆ వారమంతా ప్రార్థన చేస్తే అదే లాస్ట్ లాక్డౌన్, లాస్ట్ కరోనా లాస్ట్ అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. వాస్తవం క్షేమంగా వచ్చు. ఈ రోజున ప్రపంచంలో చాలా విపత్తులు జరగబోతున్నాయి. అయితే మనందరం భారం కలిగి ప్రార్థన చేద్దాం. ఏం చేద్దాం? మనందరిలో ఏం కావాలి? ఇప్పుడు యేసయ్యను ఎత్తుకోవాలి. మనం స్వార్థ భారము కలిగి, సేవాభారము కలిగి దేవుని కొరకు పని చేద్దాం. ఇంకా ప్రార్థన చేద్దాం, ఇంకా ధ్యానం చేద్దాం. అలసిపోవద్దు, అలసిపోవద్దు. భక్తి చేయడానికి అలసిపోవద్దు. దేవునితో గడిపే అలసిపోవద్దు. భారం అనుకోవద్దు. భారం అనుకోలేదు గార్ధవము, భారం అనుకోలేదు. అదేమనుకుంటుంది? నా ప్రభు నా మీద కూర్చోవడమే నాకు భాగ్యం అనుకుంటుంది. నీవు భారం అనుకున్నావా, నీవు కూడా శిక్షకు గురైపోతావు. భారం అనుకోవద్దు. దేవుని కొరకు నీవు బ్రతకడం భాగ్యం. దేవుని సన్నిధిలో గడపడం భాగ్యం. దేవుని కొరకు పని చేయడము, చెప్పండియామా, ఎవరు ఏ పని, దేవుడు మీకు అప్పగించిన పని, నాకు అప్పగించిన పని నాదే భాగ్యం. మీకు అప్పగించిన పని ఒక భాగ్యముగా భావించండి. దేవుని కొరకు బ్రతకండి. మోసుకొని వెళదాం. ఎక్కడికి మోసుకొని వెళదామో? ఈ భూమి మీద ఉన్న యెరూషలేమునకు ఆనాడు ఆ గార్ధవం మోసుకొని వెళ్ళింది, కానీ మనము నూతన యెరూషలేమునకు అనగా ప్రభు రాకడలో ఎగిరిపోయి నూతన యెరూషలేమునకు మన ప్రభుని మోసుకొని వెళ్తాం. ఆయనను వేడుకుందాం. తండ్రి గారు దేవదాసయ్య గారు పాడారు, తనువు నాది దిగువై అనే కీర్తనలో, నా హృదయములో ఆశీర్వై ఉండును. నా ఇచ్చా యున్నటి నా హృదయామిది గోని కేదియే రాజా కియా సింహాసనము తనువో నాడిది గోగై కొనుమియో ప్రభు వారి అనికి ప్రాతి సింపోవి. నా హృదయంలో నిన్ను ఉంచుకుంటాను. నా హృదయంలో నిన్ను మోస్తాను. నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకుంటాను. నా హృదయంలో నీ ఆత్మను ఉంచుకొని నీ వచ్చినప్పుడు మేఘం ఎక్కడానికి సిద్ధపడతానయ్యా. ఒకవేళ సిద్ధపడకపోతే ఈ ప్రపంచానికి ఉగ్రత రాబోతుంది. ఇప్పుడు వచ్చే వరదల కంటే, ఇప్పుడు వచ్చే భూకంపాల కంటే, ఇప్పుడు వచ్చే మరణాల కంటే రాకడ తర్వాత మీకు ఇంతకుముందు చెప్పడం జరిగింది. దేవుడట మరణ ద్వారాలు ఏం చేస్తాడట? తెరుస్తాడట. మరణ ద్వారాలు తెరిస్తే ఎటు చూచినా మరణమే, ఎటు చూచినా మరణమే. కాబట్టి ఆ కాలం రాబోతుంది. అందులో మనం ఉండక ముందుగానే ప్రభుని మోసేవారమైతే ఎవరితో వెళ్ళిపోదాం? గట్టిగా చెప్పాలి. యేసయ్యను మోసుకొని మన కొరకు అలంకరింపబడిన నూతన యెరూషలేమునకు ఎగిరిపోతాం. అట్టి భాగ్యము దేవుడు మనకెల్లరకు
అనుగ్రహించును గాక. మోకరిద్దాం, అందరూ మోకరించు.